స్థానికత అంశం మీద స్పష్టత వచ్చేసింది. సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి సమస్యకి చెక్ పడినట్టుగానే భావించాలి. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యానికి ఇక ముగింపు చెప్పేసినట్టుగానే చూడాల్సి ఉంటుంది. ఏపీలో కూడా అటు బీటెక్ ఇటు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత కూడా తొలగిపోయినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33ని రిలీజ్ చేసింది. ఆ జీవోని సవాల్ చేస్తూ గత ఏడాది కొంతమంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినటువంటి విద్యార్థులందరికీ అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వ జీవో అమలుకు నోచుకోలేదు. దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ గవాయ్ అనేక రకాల కీలకమైనటువంటి కామెంట్ చేశారు. దాంతో మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా విద్యార్థులకి ఊరట దక్కుతుంది అని అంతా అంచనా వేశారు. కానీ సుప్రీంకోర్టు తుది తీర్పులో తాజాగా విడుదల చేసినటువంటి జడ్జిమెంట్లో మాత్రం అందుకు భిన్నమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ విషయంలో అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనని సమర్థించింది. జీవో 33 అమలు కావాల్సిందే అంటూ తేల్చింది. ఇక నుంచి బీటెక్లో కానీ లేదంటే ఎంబీబీఎస్లో కానీ ఎవరు చేరాలన్నా దానికి ముందు 4 ఏళ్ళు అంటే 9వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైనా సరే ఎక్కడ చదివితే అక్కడ మాత్రమే లోకాలిటీ వర్తిస్తుంది. అందుకు భిన్నంగా ఒకే ఏడాది బయట చదివిన వాళ్ళకి స్థానికత వర్తించదు అంటూ తేల్చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసినటువంటి జీవోకు కూడా అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీలో కూడా స్థానికత విషయం మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేసింది. ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో కూడా 9 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఒకవేళ ఎస్వియు విద్యార్థులు వచ్చి ఏయూ పరిధిలో చదివితే ఏయూలో మాత్రమే వారికి స్థానికత వర్తిస్తుంది. అట్లా కాకుండా కేవలం ఇంటర్మీడియట్ కోసం ఏయూ పరిధిలోకి వచ్చిన ఎస్వియులోను ఏయూలోనూ కూడా స్థానికత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇదే సమయంలో ఎవరైనా ఎస్వియు విద్యార్థులు అటు హైదరాబాద్ ఇటు బెంగళూరు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళకు కూడా స్థానికత వర్తించే అవకాశం ఉండదు. ఉదాహరణకి శ్రీకాకుళం విద్యార్థి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళి ఇంటర్మీడియట్ చదివితే వాళ్ళకి ఏయూ పరిధిలో కానీ అటు ఓయూ పరిధిలో కానీ స్థానికత దక్కే ఛాన్స్ లేదు. ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి జీవోల్ని అనుసరించి స్థానికత విషయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు ఇచ్చినటువంటి తరుణంలో ఇకపై ఎటువంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసినట్టుగా మనం కూడా భావించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 2025 అడ్మిషన్స్లోనే కాకుండా 2026 ఆ పైనుంచి కూడా ఎప్పుడైనా ఎవరైనా అడ్మిషన్ పొందాలంటే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ కావాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దానికి ముందు 4 ఏళ్ల పాటు ఎక్కడ చదివితే అక్కడ మాత్రమే స్థానికత వర్తిస్తుంది. కాబట్టి ఇక నుంచి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ స్థానికత అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం అటు ఇటు కాకుండా 2 చోట్ల స్థానికత దక్కకుండా నాన్ లోకల్ కోటాలోకి చేరిపోతే అనేక రకాలుగా పోటీ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే నాన్ లోకల్ కోటాలో కేవలం 15% సీట్లు మాత్రమే ఉంటాయి. 85% సీట్లలో పోటీ పడే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి దీన్ని గమనంలో ఉంచుకుని స్థానికత కావాలంటే లోకల్ కోటాలో 85% సీట్లకు పోటీ పడాలంటే ఖచ్చితంగా మీరున్న రీజియన్లో మాత్రమే. తెలంగాణలో అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఒకటే ఓయూ రీజియన్ పరిధిలో ఉంటుంది, ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఏపీలో మాత్రం అటు ఎస్వియు 5 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు రాయలసీమ నెల్లూరు కలిపి ఎస్వియు జిల్లా రీజియన్ పరిధిలో ఉంటుంది. అదే మిగిలిన 8 జిల్లాలు ఏయూ రీజియన్ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ రీజియన్ల వారీగా మీరు 9 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ మిస్ కాకుండా చదవాల్సి ఉంటుంది. చదివితే మాత్రమే మీకు స్థానికత వర్తిస్తుంది. దీన్ని గమనంలో ఉంచుకుని ప్రయత్నం చేయాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వీడియో లైక్ చేయడం అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.